ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో వీళ్ళేమో కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. నేనైతే ఇది కల్తీ ప్రభుత్వం అని చెప్తున్నా. వీళ్ళ ఆలోచనలు కల్తీ ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని పదే పదే చెప్పుకొని వస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ అలాగే సిబిఐ, సిట్ వీళ్ళందరూ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇది పుచ్చుకునేందుకు ఇప్పుడు కొత్తగా పామాయిల్ కల్తీ చేసినారని చెప్తున్నారు. ఏదైతే ఇండియాలో టాప్ ల్యాబొరేటరీస్ ఉన్నాయో దాంట్లో ఈ నెయ్యి టెస్టింగ్ చేయడం జరిగింది. వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినారు. ఈ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు. జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఎలాంటి పంది కొవ్వు కల్తీ జరగలేదని వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పినారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టిన మరో పేరు. నిజంగా చెప్పాలంటే మీరు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కాక ఈ హిందూ మనోభావాలనందరినీ చాలా బాధ పెడుతున్నారు. నిజంగా చెప్తే కల్తీ జరిగిండేది హెరిటేజ్ సంస్థలో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ హెరిటేజ్ కంపెనీ ఉందో ఆ పెరుగులో దాని పర్సంటేజ్ తక్కువ ఉందని ఒక స్టేట్లో దాదాపు ₹1,00,000 వీళ్లకు పెనాల్టీ వేయడం జరిగింది. 3 రాష్ట్రాల్లో హెరిటేజ్ సంస్థ ఉత్పత్తులు బ్యాన్ చేసినారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ హెరిటేజ్ సంస్థ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే 3 రాష్ట్రాలు బ్యాన్ చేసినారో మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు నష్టం జరుగుతుందనే కదా లెక్క. కాబట్టి లడ్డులో కాదు కల్తీ జరిగిండేది హెరిటేజ్ ఉత్పత్తుల్లో. ముఖ్యంగా ఏదైతే పెరుగు హెరిటేజ్ అది టోన్ మిల్క్తో చేస్తారో దాంట్లో కల్తీ జరిగిందని, దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ తక్కువ ఉందని కూడా ఏ రాష్ట్రాలు బ్యాన్ చేసినారో అదే అలాగే ఈ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుకొచ్చి ఆయన బ్యాన్ చేసి ఈ రాష్ట్ర ప్రజల హెల్త్ గురించి ఆలోచించాల్సిందిగా ఆయన్ని మేము వినవించుకుంటున్నాం. అలాగే ఆయనకి డిమాండ్ కూడా చేస్తున్నాం. తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ప్రెస్ ముందు వచ్చి చెప్పినారు. ఏమని? శ్రీవారి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు. ఏదైతే ఈ ఇండియాలో టాప్ ల్యాబొరేటరీస్ ఉన్నాయో వాళ్ళ నుంచి క్లీన్ చిట్ వచ్చింది, జరగలేదని. అంటే కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కల్తీ జరిగిందని చెప్తారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి చెప్తారు జరగలేదు. ఇది అవమానపరిచే విధంగా చేస్తున్నారు వ్యాఖ్యలు అని. చంద్రబాబు నాయుడు ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ని మానుకొని ఈ రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ ముందు ఆయన హామీలు ఇచ్చినారో దాన్ని నెరవేర్చే దిశలో ఆయన పయనించాలని కూడా ఆయన్ని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చూసి ఎగ్జామిన్ చేసి ఆయన అమలు పరిచే విధానం. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే నాడు నేడు కార్యక్రమంలో పిల్లల మిడ్ డే మీల్ మెన్యూ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు సొంతంగా మెన్యూ తయారు చేసిండే దీనికి పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా మెన్యూ తయారు చేసి ఆయన పిల్లోళ్ళు సోమవారం ఏం తినాలి, మంగళవారం ఏం తినాలి అనేది వారం రోజుల్లో వర్కింగ్ డేస్లో ఆయన మెన్యూ తయారు చేసి చాలా పకడ్బందీగా దాన్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారే అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆలయంలో శివస్వాముల్ని లాఠీచార్జ్ చేసి వాళ్ళని దౌర్జన్యంగా ఆలయం లోపలికి రాకుండా మీరు గంట వేస్తున్నారు. అంటే మీకు ఏదైతే పవన్ కళ్యాణ్ నేను సనాతన సేనాధిపతి, సనాతన ధర్మానికి నేనే
పర్యవేక్షకుడు అని చెప్పుకునే మనిషి ఈరోజు ప్రతి ఆలయంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, దాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి మీరు ముందుకొచ్చి ఇలాంటివి ఇంకా ఆలయాల్లో ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఈ శివస్వాముల్ని మీరు క్షమాపణ చెప్పి వారిని ఆలయంలో వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ మీరు ముందుకొచ్చి సనాతన ధర్మాన్ని కాపాడే దాంట్లో మీరు ముందుండి ఇలాంటి అబండాలకు మళ్ళీ నోచుకోకుండా ప్రతి ఒక్కరిని మీరు కూడా మంచి చెప్పండి వాళ్ళకు. అలాగే శ్రీశైలం ఆలయంలో ఏదైతే ఈరోజు శివస్వాములపైన దౌర్జన్యం జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.